ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సప్తమ మంత్రానంతరము అష్టమ మంత్రం. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాథా తథ్యతః అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. కలిపి చదువు. సపర్యగాత్ శుక్రం అకాయమవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాథా తథ్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. పదచ్ఛేదం. స పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషీ పరిభూః స్వయంభూః యాథా తథ్యతః అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. అన్వయక్రమం. సపర్యగాత్. సా అత్ర సా పదేన సూచితం ఆత్మ. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషీ పరిభూః స్వయంభూః శాశ్వతీభ్యః సమాభ్యః యాథా తథ్యతః అర్థాన్ వ్యదధాత్. శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపము వ్యాపించినటువంటిది. ఈ ఆత్మకు ఎటువంటి గాయములు లేవు. నిర్మలమైనటువంటిది. అపాప విద్ధం అంటే పాపము అంటనటువంటిది. పాపం అంటదు, పుణ్యం కూడా అంటదు. త్రికాలములను తెలుసుకోగలిగినటువంటిది. కాలమునకు అధీనమైనటువంటిది కాదు అని చెప్పటం. కాలాతీతమైనటువంటి దానికే అన్నిటినీ త్రికాలములను తెలుసుకునే సామర్థ్యం ఉంటుంది. సకల బుద్ధి ప్రత్యయములకు కూడా సాక్షి స్వరూపమైనటువంటిది. సర్వోత్కృష్టమైనటువంటి ఈ ఆత్మ స్వతంత్రమైనటువంటిది. అంతేకాకుండా ఆ పరమాత్మ సంవత్సర రూప ప్రజాపతులు. సంవత్సరములు అంటే ఇక్కడ శాశ్వతమైనటువంటి సంవత్సరములు ప్రజాపతులు అన్నమాట. ఈ ప్రజాపతుల కొరకు పదార్థములను వారి వారి యోగ్యతని అనుసరించి విభాగం చేసింది. ఇది సంక్షిప్తార్థం. దీనికి ఇప్పుడు శాంకర భాష్యం. సపర్యగాత్. సహ యథోక్త ఆత్మ, ఏదైతే ఆత్మ మనం తెలుసుకుంటున్నామో చెప్పబడుతోందో, యథోక్తమైనటువంటి చెప్పబడినటువంటి ఆత్మ స్త్రీలింగం. అందుకని ఆత్మ పర్యగాత్. పర్యగాత్ అంటే పరిసమంతాత్. అగాత్ అర్థం గతవాన్. ఎక్కడికి వెళ్ళింది? గతవాన్ అంటే వెళ్ళిపోయినటువంటి వాడు. పుంలింగ శబ్దం అది.
ఎక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దానికి వివరణ. ఆకాశవత్ వ్యపీత్యర్థ, వ్యాపీత్యర్థ, ఆకాశం వలె అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది కాబట్టి గతవాన్, వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. శుక్రం, శుక్రం అంటే శుద్ధం, ఎటువంటి మాలిన్యము లేనటువంటిది, ప్రకాశవంతమైనటువంటిది. జ్యోతిష్మత్ దీప్తిమాన్ ఇత్యర్థ, ప్రకాశవంతమైనటువంటిది కాబట్టి దీప్తిమాన్. శరీరం ఉందా, లేదు అని చెప్పడమే అకాయం. అకాయం అంటే అవిద్యమానం కాయం యస్య సహ, అవిద్యమానం కాయం యస్య సహ, బహువ్రీహి సమాసం. శరీరం అనేటువంటిది, దేహం అవసరం లేదు, అక్కడ లేదు దేహం. అకాయం, అకాయం అంటే సింపుల్గా చెప్పాలంటే అశరీరం. అవిద్యమానం శరీరం యస్య సహ అశరీరి, అశరీరం. అశరీరం అని చెప్పటంతో లింగ శరీరవర్జిత ఇది అర్థ. మామూలుగా అందరికీ నమ్మకం ఏంటంటే స్థూలదేహం అనేటువంటిది కనిపించేటువంటిది ఒకటి ఉంది. ఉందా? ఉంది, కనిపిస్తుంది కదా ఈ స్థూలదేహం. దీని లోపల పెట్టిలో పెట్టిలాగా ఇంకొక దేహం ఉంది, దాన్ని సూక్ష్మదేహం, ఇలా లింగ శరీరం అంటారు. ఆ లింగ శరీరంలో ఇంకొక శరీరం ఉంది, అది అన్నిటినీ కంట్రోల్ చేస్తోంది, దాన్ని కారణ శరీరం అంటారు. ఇది ఒక నమ్మకం. అసలు శరీరమే మిథ్య అయినప్పుడు ఇందులో మళ్ళీ ఇంకొక శరీరం ఏంటి, అందులో మళ్ళీ ఇంకొక శరీరం ఏంటి? ఈ మూడు శరీరాలని ఓపెన్ చేస్తే ఆత్మ ఏమైనా బయటకు వస్తుందా? ఇవన్నీ ఏంటంటే అధ్యారోప అపవాద ప్రక్రియ కోసం ఏర్పాటు చేయబడినటువంటిది, బోధ కోసం ఏర్పాటు చేయబడినటువంటివే. సో అశరీరం అని చెప్పడంతో లింగ శరీరవర్జితం ఇది అర్థ. అవరణం, అవరణం అంటే అక్షతం, వ్రణము అంటే గాయము, పుండుని సామాన్యంగా తెలుగులో వ్రణము అంటే పుండు అంటారు, రాచవ్రణము అంటే రాచకురుపు అంటారు, క్యాన్సర్ని రాచవ్రణం అంటారు తెలుగులో. అవరణం అంటే అక్షతం. క్షతగాత్రుడు అంటే గాయములైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు క్షతగాత్రుడు. యుద్ధంలో గాయపడినటువంటి వాడుని జనరల్గా క్షతగాత్రులు అంటారు. అక్షతం అంటే క్షతము కానటువంటిది, గాయము లేనటువంటిది. ఈ చెప్పే వివరాలు వింటుంటే మీకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తొస్తుంది. అది ఇది అయిన తర్వాత, భాష్యం అయిన తర్వాత ఆ శ్లోకం గుర్తు చేసుకుందాం. అవరణం అక్షతం. అస్నావిరగం స్నావాహ, స్నావాహ అంటే శిరాహ. ధమనులు సిరలు అని చెప్పి రెండు ఉంటాయని చెప్పి సైన్స్లో చదువుకుని ఉంటారు. 10th వరకు అందరికి సైన్స్ ఉంటుంది కాబట్టి ధమనులు సిరలు, నర్వ్స్ అండ్ వెయిన్స్, ధమనులు సిరలు. ఈ సిరలు లేనటువంటిది, సిరలు లేదంటే ధమనులు కూడా లేనటువంటిదని. శరీరమే లేనప్పుడు ధమనులు ఏంటి, సిరలు ఏంటి, నర్వ్స్ ఏంటి? దాన్నే అస్నావిరగం. శిరాహ, శిరాహ యస్మిన్ న విద్యంతే ఇది అస్నావిరం. దేని యందు సిరలు లేవో అది అస్నావిరగం. అవ్రణం అస్నావిరం ఇది ఏతాభ్యాం. ఈ అవ్రణము అస్నావిరం అని చెప్పటంతో స్థూల శరీర ప్రతిషేధ అంటే స్థూల శరీరం లేదు. ఇంతకుముందు సూక్ష్మ శరీరం లేదు అని చెప్పేశారు. ఇప్పుడు స్థూల శరీరం కూడా ప్రతిషేధ. ప్రతిషేధం అంటే నిషేధం చేయబడింది, అంటే లేదు అని చెప్పబడింది. శుద్ధం నిర్మలం అవిద్యామలరహితం ఇది. నిర్మలం అంటే మాలిన్యము లేనటువంటిది. ఎటువంటి మాలిన్యం అది? అవిద్యామలరహితం. అవిద్య, అజ్ఞానము, ఇటువంటి మాలిన్యము లేనటువంటిది ఆత్మ. అవిద్యామలరహితం. ఈ అవిద్య మలరహితం అని చెప్పడంతో కారణ శరీర ప్రతిషేధ, కారణ శరీరం కూడా లేనటువంటిది, ప్రతిషేధించడం, నిషేధించబడింది. ఉపదేశ సహస్రిలో అసలు కారణ శరీరం అనేటువంటిది ఉంది అనేటువంటిదే చెప్పలేదు శంకర భగవత్పాదుల వారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండే చెప్తారు. సో తద్వారా ఏం తెలుస్తోంది? అకాయం అశరీరం చెప్పడంతో లింగ శరీర వర్జితము, అవ్రణం అక్షతం అని అస్నావిరగం అని చెప్పడంతో, అవ్రణం అస్నావిరగం అని చెప్పడంతో స్థూల శరీర వర్జితం. శుద్ధం నిర్మలం
మాలిన్యరహితం, అవిద్యామలరహితం అని చెప్పడంతో కారణ శరీర ప్రతిషేధ, అంటే 3 శరీరములు కూడా లేనటువంటిది, 3 శరీరములకు అతీతమైనటువంటిది ఆత్మ. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, వీటి లోపల ఆత్మ ఉంటుంది కాదు. ఆత్మకు అసలు ఇవేవి అంటటల్లా. అపాప విద్ధం, ధర్మాధర్మాది పాపవర్జితం, శుక్రం ఇత్యాదీని వచాంసి పుంలింగత్వేన పరిణేయాని సపర్యగాత్ ఇది ఉపక్రమ్య కవిర్మనీషి ఇత్యాదిన పుంలింగత్వేన ఉపసంహారాత్. మనకి పుంలింగ శబ్దంతో మొదలుపెట్టారు. సహా, సహా అనేటువంటిది పుంలింగం, సా అనేటువంటిది స్త్రీలింగం, సహా, సా, తత్ నపుంసకలింగం. ప్రథమా విభక్తి ఏకవచనము సహ పుంలింగం, సా అంటే ప్రథమా విభక్తి ఏకవచనం స్త్రీలింగం, తత్ ప్రథమా విభక్తి ఏకవచనం నపుంసకలింగం. సో పుంలింగంతో మొదలుపెట్టి ఇది ఉపక్రమ్య కవి మనీషీ ఇత్యాదిన పుంలింగత్వేన ఉపసంహారాత్. ఈ ఎండింగ్లో కూడా మళ్ళీ పుంలింగ శబ్దంతో ఎండ్ అయింది. కాబట్టి ఏం చేయాలి? భగవత్పాదులు వారి వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నారంటే, ఇలా మొదలు చివర 2 కూడా పుంలింగ శబ్దంతో వచ్చినాయి కాబట్టి శుక్రం, అకాయం, అవరణం, అస్నావిరగం, శుద్ధం, అపాపవిద్ధం, ఇవన్నీ కూడా ఈ విశేషణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పుంలింగంలోకి మార్చాలి అని అంటున్నారు. ఎందుకు మార్చాలి? విశేషణ విశేష్య భావము అని ఒకటి ఉంది. యల్లింగం యద్వచనం యద్విభక్తి విశేష్యస్య, తల్లింగం తద్వచనం తద్విభక్తి విశేషణస్య. అంటే విశేష్యము నకు లింగము, వచనము, విభక్తి ఏవైతే ఉంటాయో వాటినే విశేషణమునకు కూడా అదే లింగము, అదే వచనము, అదే విభక్తి ఉపయోగించాలి. దీన్ని విశేష్య విశేషణ భావము అని చెప్పి అంటారు. కాబట్టి ఈ మధ్యలో వచ్చినటువంటి ఇవి అకాయం, ఆవరణం ఇవన్నీ నపుంసకలింగంలో ఉన్నాయి. ఈ శబ్దాలని కూడా పుంలింగంలోకే మార్చుకోవాలి. ఇది చెప్పి ఇప్పుడు 2వ లైన్, దీంతో మొదటి వాక్యం యొక్క భాష్యం సమాప్తమైంది. ఇప్పుడు 2వ వాక్యానికి, 2వ వాక్యం ఏంటి? కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాథా తథ్యతో అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య. ఈ వాక్యానికి శంకర భాష్యం చెప్తారు. కవి క్రాంతదర్శి, క్రాంతదర్శి అంటే సర్వదృక్, సర్వజ్ఞుడు అంటాం కదా, అంతటినీ దర్శించగలిగినటువంటి వాడు. అంతటిని అంటే గడిచిపోయినటువంటి దాన్ని, గడుస్తున్నటువంటి దాన్ని, రాబోయేటువంటి దాన్ని, అంటే త్రికాలజ్ఞుడు. దీన్ని కవి అనేటువంటి దానికి అర్థం క్రాంతదర్శి, సర్వదృక్, అన్నిటినీ చూడగలిగినటువంటి వారు. నాణ్యతో అస్తి ద్రష్ట ఇత్యాది శృతే. ఈ ఆత్మ కంటే భిన్నముగా ఇంకొకళ్ళు ఎవరు చూసేటువంటి వాళ్ళు లేరు. అంతటినీ చూసేటువంటిది ఆత్మయే. ఇది కవి అనేటువంటి దానికి శబ్దం, కవి అనేటువంటి దానికి. తర్వాత మనీషి, మనస ఈశిత సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థ. ఈశిత అంటే నియంత్రించేటువంటి వాడు, మనస్సును నియంత్రించేటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఇది మనీషి. సర్వమును కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఈశ్వరుడు. పరిభూహు సర్వేషాం పరి, పరి అంటే ఉపరి భవతి ఇది పరిభూహు, అన్నిటికంటే కూడా ఉపరి ఉన్నటువంటి వాడు, అంటే ఉచ్చస్థానంలో ఉన్నటువంటి వాడు, పైన ఉన్నటువంటి వాడు, ఉన్నతంగా ఉన్నటువంటి వాడు. పరిభూహు సర్వేషాం పరి ఉపరి భవతి ఇది పరిభూహు. అలాగే స్వయంభూహు, స్వయంభూ అంటే అందరికీ అర్థం తెలుసు, స్వయముగా స్వయమేవ భవతి ఇది స్వయంభూహు. తనంతట తానే తయారవుతాడు కానీ ప్రత్యేకంగా ఎవరో తయారు చేసినటువంటి వారు కాదు. తాను తయారవటం అంటే ఒకప్పుడు లేదు ఇప్పుడు తయారయ్యారని కాదు. తనని ఇంకెవరు తయారు చేయనటువంటిది ఎవరైతే ఉంటారో వాళ్ళే స్వయంభూ. స్వయంభూలింగం అండి 1000 సంవత్సరాల క్రితం చెక్కినటువంటిది అన్నారనుకోండి, కరెక్టేనా? అది స్వయంభూలింగము 1000 సంవత్సరాల క్రితం చెక్కినటువంటిది.
1000 సంవత్సరాల క్రితం చెక్కారు అని అంటేనే ఎవరో తయారు చేశారు, కాబట్టి అక్కడ స్వయంభూ అనేటువంటిది వర్తించదు. స్వయమేవ భవతి ఇది స్వయంభూ. స నిత్యముక్త ఈశ్వర యాథాతథ్యత సర్వజ్ఞత్వాత్. ఆయన సర్వజ్ఞుడు. యాథాతథ్యత అంటే యాథాతథాభావో యాథాతభ్యం. తస్మాత్ యథాభూత కర్మఫల సాధనత అర్థాన్ కర్తవ్య పదార్థాన్ వ్యదధాత్. వ్యదధాత్ అంటే సృష్టించినటువంటి వారు. వ్యదధాత్ విహితవాన్. వ్యదధాత్ అంటే విహితవాన్ అని కూడా. యథా అనురూపం వ్యభజతి ఇత్యర్థః. యథాతథముగా ఉన్నదాని యొక్క భావము యాథాతథ్యతః. స్థితి అన్నమాట ఇది. యథాతథంగా ఉంది అనేటువంటి భావం, ఆ స్థితి ఏదైతే ఉందో అదే యాథాతథ్యతః. దీన్ని బట్టి కర్మలు, ఫలములు, అలాగే సాధనాలని అనుసరించి నిత్యముక్తుడైనటువంటి ఆ ఈశ్వరునికి ఇతరమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా నియామకం చేసినటువంటి వారు. ఇతరమైన పదార్థములంటే ముఖ్యంగా చెప్పుకున్నటువంటిది వాయువు, అగ్ని, ఆదిత్య, ఇలాంటి వీళ్ళందరికీ కూడా పదార్థములను విధించినటువంటి వాడు. అంటే కర్మలు, ఫలములు, సాధనములకు అనురూపమైనటువంటి విభాగం. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం రావాలి, ఇలాంటి విభాగం ఎవరు చేశారు? ఈశ్వరుడు. శాశ్వతీభ్య. శాశ్వతీభ్య అంటే నిత్యులైనటువంటి. నిత్యాభ్య సమాభ్య. నిత్యాభ్య సమాభ్య. సమాభ్య అంటే సంవత్సరాఖ్యేభ్య. సంవత్సరముల కొరకు. సంవత్సరములు అంటే ఇక్కడ ప్రజాపతిభ్య. సంవత్సరములు అని తెలియబడేటువంటి ప్రజాపతులకు, వారి కొరకు విభాగం చేసెను అని అర్థం. ప్రజాపతులు ఎంతమంది? ఈ విభాగం ప్రకారం సంవత్సరేభ్య సంవత్సరాఖ్యేభ్య అన్నారు కదా. 60 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 60 మంది ప్రజాపతులు. ఒక్కొక్క ప్రజాపతికి కూడా కర్మలు, వాటి ఫలితములు విభాగం. ఈ విభాగం అంతా చేసినటువంటిది ఎవరంటే నియామకుడైనటువంటి ఈశ్వరుడు. అన్నాద్యేన మంత్రేణ సర్వేషణా పరిత్యాగేన జ్ఞాననిష్టోక్త ప్రథమో వేదార్థ. ఈ అత్ర అంటే ఈ ఉపనిషత్తులో, ఈ ఉపనిషత్తు అత్ర ఆద్యేన మంత్రేణ మొదటి మంత్రం ఏది? ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీధా మాగృధ కస్య స్విద్ధనం అనేటువంటి ఆద్యేన మంత్రేణ సర్వ ఐషణా పరిత్యాగేన, ఈషణత్రయాన్ని పరిత్యాగం చేయటం ద్వారా జ్ఞాననిష్టోక్త ప్రథమ అంటే శ్రేష్టమైనటువంటిది అని చెప్పబడింది. జ్ఞాననిష్ట అనేటువంటిది శ్రేష్టమని చెప్పబడినటువంటిది, శ్రేష్టమైనటువంటి వేదార్థము. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీదా మాఘృత కస్య స్విద్ధనం ఇది. అజ్ఞానానాం జిజీవిషూణాం జ్ఞాననిష్ట అసంభవే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ ఇది కర్మనిష్టోక్త ద్వితీయో వేదార్థ. వేదార్థం అంటే ఇక్కడ మంత్రార్థం అని తీసుకోవచ్చు. ఇక్కడ ద్వితీయో వేదార్థ అంటే రెండవ వేదార్థము లేదా రెండవ మంత్రానికి అర్థము. మొదటి వేదార్థం ఏంటి? ఐషణా పరిత్యాగం ద్వారా జ్ఞాననిష్టను కలిగి ఉండటము. అది సాధ్యం కానటువంటి వాళ్ళకి, అది సాధ్యం కానటువంటి వాళ్ళు అని చెప్పడంలో ఇక్కడ అజ్ఞులు అంటే జ్ఞానము లేనటువంటి వాళ్ళు. జిజీవిషూణాం దీర్ఘకాలం జీవించాలి, 100 సంవత్సరాలు నేను జీవించి ఉండాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి జ్ఞాననిష్ట అసంభవే, జ్ఞాననిష్ట సంభవం కాదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పింది వేదార్థం? ఈ ద్వితీయ మంత్రం చెప్పిందనమాట. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాహ ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈ ద్వితీయ మంత్రార్థం ద్వారా కర్మల్ని చేస్తూ, అంటే వేదవిధి కర్మల్ని ఆచరిస్తూ ఆయుష్కాములైనటువంటి వాళ్ళు కర్మనిష్ట చేస్తూ ఉండండి అని చెప్పింది. ఇది ద్వితీయ వేదార్థ. అనయోశ్చ నిష్టయో విభాగో మంత్రద్వయ ప్రదర్శితయో బృహదారణ్యకేపి ప్రదర్శిత.
ఈ 2 మంత్రాలతోటి ఈ 2 నిష్టల గురించి విభాగం ఏదైతే ఈ 2 మంత్రాల ద్వారా చెప్పబడిందో ఇదే బృహదారణ్యకోపనిషత్తులో కూడా ప్రదర్శించబడింది, సూచించబడింది. సో అకామయత జాయామే స్యాత్, కోరిక కలిగినటువంటి వాళ్ళు అంటే లోకాన్ని జయించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు పుత్రేణ లోకే జయ్యో, జాయామే స్యాత్, జాయా అంటే భార్య, నేను అగ్నికార్యం చేయాలి, నేను గృహస్థుగా ఉండాలి, నేను స్వర్గాన్ని పొందాలి, ఇలాంటి కోరిక కలిగినటువంటి వాళ్ళకి జాయామే స్యాత్ అంటే అనుకూలవతైనటువంటి భార్యని కోరుకుంటారు. ఇత్యాదిన అజ్ఞస్య కామినః కర్మాణి ఇతి, వీళ్ళందరినీ కూడా అజ్ఞులు అనే చెప్తోంది వేదమాత. కర్మనిష్ఠులు ఎంత వేద పండితుడైనప్పటికీ వాళ్ళు అజ్ఞానులు. ఉపనిషత్ అర్థం తెలిసి ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞానులు, మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. అజ్ఞస్య కామినః కర్మాణి ఇది. మన ఏవాస్య ఆత్మ వాగ్జాయ, ఎవరైతే అజ్ఞానంతో అంటే పూర్ణాయుష్ కావాలి, దీర్ఘాయుష్ కావాలి, లోకంలో కీర్తి కావాలి, లేదా నాకు ధన సంపత్తి కావాలి, ఇలాంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఐహికమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కర్మలు నిర్దేశించడము జరిగింది. వీళ్ళకి మనస్సే దేహము, వాగింద్రియమే భార్య ఇత్యాదిగా బృహదారణ్యకోపనిషత్తు చెప్తోంది. కాబట్టి కర్మనిష్ట కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞానము లేకపోవటము, కామనలని కలిగి ఉండటము స్పష్టంగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆ కర్మల ఫలితాని కోసం సప్తాన్నము అనేటువంటిది, సప్తాన్న సర్గ అనేటువంటిది ఒకటి ఉంది, అది సూచిస్తుంది. ఇవన్నీ లోకంలో లోకైషణ ఎవరికైతే ఏషణాత్రయము ఎవరైతే కోరికలు ఉంటాయో ఉపనిషత్తుల్లో వాళ్ళకి ఇది చేయటం ద్వారా మీకు మేధస్సు వస్తుంది, ఇది చేయటం ద్వారా మీకు అన్న సముపార్జన జరుగుతుంది, ఇది చేయటం ద్వారా ఆరోగ్యం కుదురుతుంది, ఇవి కూడా చెప్పబడ్డాయి ఉపనిషత్తులు. అన్ఫార్చునేట్లీ చాలామందికి అవి అర్థమవుతాయి, అవే కావాలంటున్నారు. ఆత్మజ్ఞానం చెప్దామని కూర్చున్నా కానీ నాకు ఆరోగ్య సమస్యలు పోవాలంటే ఏం చేయాలండి అని అడిగితే ఉపనిషత్తులు అవి ఉన్నాయి మరి. అలా అని చెప్పి శంకర భగవత్పాదులు వారు ఉపనిషత్తుల యొక్క ముఖ్యోద్దేశం అది అని చెప్పటంలా. ఉపనిషత్తుల యొక్క ముఖ్యోద్దేశం అది కాదు. ఉపనిషత్తుల యొక్క ముఖ్యోద్దేశము ఆత్మజ్ఞానము, జన్మరాహిత్యము ఇత్యాది వచనాత్ అజ్ఞత్వం కామిత్వం చ కర్మనిష్టస్య నిశ్చితం అవగమ్యతే. వీటిని స్పష్టంగా తెలుస్తోంది. అజ్ఞానికి కర్మల్ని చేయటం ఎందు ఆసక్తి ఉంది అనేటువంటిది. తథాచ తత్ఫలం సప్తాన్న సర్గ, ఇది కూడా బృహదారణ్యకోపనిషత్తులోనే వస్తుంది ఒక సర్గ, సప్తాన్న సర్గ అని. తేషు ఆత్మభావేన ఆత్మస్వరూప అవస్థానం, తేషు అహం మమ అభిమాన, వీళ్ళకి అహం మమ అనేటువంటి అభిమానం అనేటువంటిది ఉంటుంది. ఈ సప్తాన్న సర్గ 7 అన్నముల యొక్క సృష్టి, 7 రకములైనటువంటి అన్నము, అన్నం అంటే భోగ్యము అని తీసుకోవచ్చు. 7 రకములైనటువంటి భోగములు, భోగ్యముల యొక్క సృష్టి, వాటి యందు ఉండేటువంటి తాదాత్మ్య భావన. ఈ తాదాత్మ్య భావనతోటి అవే మమ, అహం మమ, నా రూపము, ఈ భావనతో ఉండటం అనేటువంటిది సంసారంలో తెలుస్తూనే ఉంది. నా ఇల్లు, నా పరివారము, నా వాహనములు, ఇది ఇత్యాదివన్నీ తెలుస్తూనే ఉన్నాయి. తదాచ తత్ఫలం సప్తాన్న సర్గతేషు ఆత్మభావేన ఆత్మస్వరూప అవస్థానం జాయాది ఏషణాత్రయ సంన్యాసేన చ ఆత్మవిదాం కర్మనిష్టా ప్రాతికూల్యేన ఆత్మస్వరూపనిష్టా ఏవ దర్శితా. కిం ప్రజయా కరిష్యామో ఏషాం నోయమాత్మా అయం లోకః ఇత్యాదిన. మరి ఆత్మకాములైనటువంటి వారికి, ఆత్మజ్ఞానులైనటువంటి వారికి ఏషణాత్రయ త్యాగము తోటే వీళ్ళకి ఆత్మజ్ఞానం సిద్ధించింది. అలాంటి వాళ్ళకి పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ వీటితోటి ఏం ప్రయోజనం ఉంది? వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. కాబట్టి వీళ్ళకి కర్మనిష్టకు విపరీతంగా ఆత్మ యొక్క సచ్చిత్ స్వరూపమైనందు మాత్రమే నిష్ట కలిగి ఉంటారు వీళ్ళు. వాళ్ళకి ఈ ఆత్మయే లోకం అంటే పొందదగినటువంటిది, ఆత్మయే పొందదగినటువంటిది. అలాంటి వాళ్ళకి సంతానంతో, భార్యతోటి, వస్తు సంపదలతోటి ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం చేయవలసినటువంటి పని ఏముంటుంది వాళ్ళకి?
అది నిరూపించబడింది బృహదారణ్యక ఉపనిషత్తులో. ఇత్యాదిన ఏతు జ్ఞాననిష్ఠా సన్యాసినః తేభ్యః అసుర్యా నామతే ఇత్యాదిన అవిద్వన్నిందాద్వారేణ ఆత్మనో యాథాత్మ్య సపర్యగాత్ ఇత్యేతత్ అంతైః మంత్రైః ఉపదిష్టం. సర్వసంగ పరిత్యాగులు జ్ఞాననిష్ట కలిగినటువంటి వాళ్ళకి ఏం బోధిస్తోంది శృతిమాత అంటే, అసురులకు చెందినటువంటి లోకములు అని ఈ స్వర్గ పర్యంతము కింది లోకములన్నీ కూడా ఇవి అసురలోకములు. దేవతాలోకములైనటువంటి స్వర్గములు కూడా అసురలోకములే. ఎందుకని? ఇంద్రియముల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి అది కూడా అసురలోకమే. ఇంద్రియముల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా అసురులే. ఇవి అసురలోకములు అని చెప్పి అవిద్వన్నింద చేయటం జరిగింది. అవిద్యానింద చేయటం ద్వారా ఆత్మజ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వటము, అజ్ఞానిని నిందించటము, స్తుతించటానికి, ఆత్మజ్ఞానాన్ని స్తుతించటానికి, అజ్ఞానాన్ని నిందించటానికి. ఇలా నిందిస్తే ఏం జరుగుతుంది? ఆత్మ యథార్థ స్వరూపము, శుద్ధత్వము, సర్వవ్యాపిత్వము ఇది నిరూపించబడుతోంది అక్కడ. అవిద్వన్నిందాద్వారేణ ఆత్మనః యాథాత్మ్యం సపర్యగాత్ ఇత్యేతత్ అంతైః మంత్రైః ఉపదిష్టం. తేహి అత్ర అధికృత న కామినైతి. దీనికి కారణం ఏంటంటే, ఆత్మజ్ఞానానికి ఇటువంటి ఆత్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అధికారం కలిగినటువంటి వాళ్ళు. ఏషణాత్రయ పరిత్యాగం చేసినటువంటి వాళ్ళే అధికారులు అని చెప్పటమే దీని ఉద్దేశం ఇక్కడ. తథాచ శ్వేతాశ్వతరాణం మంత్రోపనిషది అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగ్ ఋషి సంఘజుష్టం ఇత్యాది విభజ్య ఉక్తం అంటే విభజించి చెప్పటము, విశేషంగా చెప్పటము. శ్వేతాశ్వరోపనిషత్తులో ఏం చెప్తున్నారు? ఆత్మస్వరూపనిష్ట యందు జ్ఞానులు మాత్రమే అధికారులు, వాళ్లే యోగ్యులు, కామనలు లేనటువంటి వాళ్ళు కాదు. కామనలు లేనటువంటి వాళ్లే అధికారులు, కామనలు కలిగినటువంటి వారు కాదు. దీన్నే శ్వేత అశ్వేతర ఉపనిషత్తులో కూడా ఉత్తమమైనటువంటి ఆశ్రమము అంటే సన్యాసాశ్రమం కలిగినటువంటి మహర్షి సంఘము, సంఘము అంటే గ్రూప్, ఔఘము అన్నా కూడా అదే. మహర్షి సంఘము చే సేవించబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆత్మతత్వము, ఆత్మజ్ఞానం ఉపదేశించబడింది. ఈ విధంగా కర్మఠులను, కర్మఠులు అంటే కర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళని, జ్ఞాననిష్ట కలిగినటువంటి వాళ్ళని పృథక్కృత్య వివృణోతి అంటే వేర్వేరు చేసి వీళ్ళ ఫలితం, వీళ్ళ లక్షణం ఇది, వీళ్ళ లక్షణము, వీళ్ళ ఫలితం ఇది అని విడివిడిగా దేనికి దానికి వివరించడం జరిగింది. ఏతు కామినః కర్మనిష్ఠాః కర్మ కుర్వంతః ఏవ జిజీవిషవః తేభ్య ఇదముచ్యతే అంధం తమః ఇత్యాది. తర్వాత చెప్పబోయేటువంటి అంధం తమః ప్రవిశంతి 9వ మంత్రానికి అవతారిక ఈ లైన్. ఎవరైతే కర్మయందు నిష్ట కలిగి ఉంటారో వీళ్ళని కర్మనిష్ఠులు, కర్మఠులు అని చెప్తాం. ఆనందంగా జీవితాంతం గడపాలి అనుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే కర్మల్ని వేదమాత ఉద్దేశించడం జరిగింది. వీళ్ళు కర్మను చేస్తూనే జీవించాలి. వాళ్ళకి ఏమి ఫలితం కలుగుతుంది అనేది 9వ మంత్రం నుంచి చెప్పబడుతుంది. ఈరోజు ఆపేద్దాము. రేపటి నుంచి 9 నుంచి 18 వరకు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుందాం. ఓం తత్సత్. శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.